వన్ మోర్ థింగ్ ఏంటంటే దివ్య ఫైర్ అవుతూ తనుజ టాస్కుల తర్వాత నువ్వు టాస్కుల తర్వాత ఏడుస్తావు, టాస్కులకు ముందు ఏడుస్తావు, సపోర్ట్ ఇమ్మని అడుక్కుంటావు, సింపతి కోసం ట్రై చేసి ట్రిక్కులు ఆట ఆడకుండా జిమ్మిక్కుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని సెటర్లు వేసింది దివ్య. దీంతో నీ గేమ్ నువ్వు ఆడుకో, పక్క వాళ్ళ గేమ్ ఆడుకో అంటే తనుజ అరిచింది. నా గేమ్ నేను ఆడతాను, నీకు కళ్ళు కనిపించట్లేదేమో అని దివ్యపై ఫైర్ అయింది తనుజ. అవునవును, అందరినీ సపోర్ట్ అడుక్కుంటూ ఉంటావు, ఇలా చేతులు కట్టుకుని ఇదే కదా నీకు ఆట అయినా, ఏడుపు గురించి నువ్వే చెప్పాలి, ప్రతి గేమ్ తర్వాత ఏడుస్తూనే ఉంటావు అంటూ తనుజపై దివ్య రెచ్చిపోయింది. ఇలా చివరికి నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యేసరికి లిస్ట్ లో 7 చేరారు. సంజన, సుమన్ శెట్టి అండ్ బర్ని గారు అండ్ కళ్యాణ్, రాము, సాయి, తనుజ. సో ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది, అంటే ధర్ని గారు లైక్ రేలంగిమావి కుటుంబం అంతా కూడా దీంట్లో చేరారు. ఈ దెబ్బతో బంధాలన్నీ పటాపంచలైపోయాయి. సో చూడాలి, ఇప్పుడైనా బర్ని గారు ఆట మీద శ్రద్ధ చూపిస్తారా, ఆ బాండింగ్ మైకంలో ఇంకా కూరుకుపోతారా ఏంటి అనేది. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.